సిద్దిపేట పట్టణంలోని నాసర్పురాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన అన్న వదినపై దాడి చేశారు. చెట్టుకు రక్షణగా ఏర్పాటు చేసిన గద్దె వద్ద రాడ్డు కట్టేసి కుట్టాడు. ఈ ఘటన స్థానికులను సైతం కలిచివేసింది. అయితే స్థానికులు జోక్యం చేసుకుని విడిపించే వరకు వారిపై దాడి చేస్తూనే ఉన్నాడు. 20,000 వడ్డీ కోసం తోడబుట్టిన అన్నపై ఈ విధంగా వ్యవహరించడం మానవ సంబంధాలు ఏ విధంగా దిగజారనే దానికి అద్దం పడుతుందని స్థానికులు తెలిపారు. సిద్దిపేటకు చెందిన దొంతరబోయిన పరశురాములు తన అవసరాల నిమిత్తం సొంత తమ్ముడు కనకయ్య వద్ద ₹1,00,000 అప్పుగా తీసుకున్నాడు. 4 నెలల క్రితం అప్పు తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాడు. అయితే వడ్డీ 20,000 కాగా అది చెల్లించేందుకు తమ్ముడు కనకయ్యను పరశురాములు సమయం కోరాడు. అయినప్పటికీ పరశురాములను కనకయ్య వేధించాడు. ఆగ్రహంతో తనకు వడ్డీ డబ్బులు చెల్లించలేదని పట్టుబట్టాడు. పరశురాములను లాక్కొచ్చి స్థానిక హనుమాన్ దేవాలయ పరిసరాల్లోని చెట్టు వద్దకు కట్టేశాడు. పరశురాములు భార్య తారా జోక్యం చేసుకునేందుకు యత్నించగా ఆమెను కూడా అక్కడే కట్టేశాడు. ఈ క్రమంలో వారిపై దాడి కూడా చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన పరశురాములు దంపతులను ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుతో కనకయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ₹1,00,000 కట్టిన ఇంకా 20,000 గురించి పిలిపించారు. పిలిపిస్తే వస్తే నన్ను కొట్టిరు, కట్టేసి కొట్టిరు. ఇక్కడ డబ్బా కొట్టి తొమ్మిది కొట్టిరు, కాలేజీ గుంజీరు నన్ను. ఇట్లా కొట్టుడు మరి న్యాయమా? చెప్పినా కానీ ఆగుతలేదుగా. నలుగురు కలిసి కొట్టారు. ఈ బంటే అయితే మొట్టమొదటి ఎంత తీసుకున్నావు డబ్బులు? ₹1,20,000 తీసుకున్నావు. ఎంత కట్టినావు? ₹1,00,000 కట్టినా. ఇంకా 20,000 ఇచ్చేది. మిత్తి ఇవ్వలేదు. మిత్తిను 20,000 ఇస్తామని చెప్పిన. ఈ పని చేసేది.